ఫ్రెండ్స్, సామ్సంగ్ గెలాక్సీ S25 అండ్ S25 ప్లస్ S25 అల్ట్రా వీడియో ఆల్రెడీ మన ఛానల్లో మీరు చూస్తుంటారు అన్బాక్సింగ్. ఈ వీడియోలో మనం S25 ప్లస్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం S25 చేద్దాం, తర్వాత S25 ప్లస్ చేద్దాం. ఏది చేసినా ఒకేలా ఉంటాయి, ఏం తేడా అయితే ఉండదు. లోపల మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ ఒకటి ఉంటుంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అండ్ Type-C to Type-C కేబుల్. S25 బాగుందా, బొడ్డగా ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి S25 ప్లస్ బాక్స్. కలర్ అదిరిపోయిందబ్బా. సేమ్ బాక్స్ కంటెంట్స్ ఉంటాయి, మీకు ఏమీ తేడా అయితే ఉండదు. ఇదే సిమ్ ఇజెక్టర్ పిన్, అదే Type-C to Type-C కేబుల్. మిగతా విషయాలు మాట్లాడే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. రెండు ఫోన్స్ కి రెండు డిఫరెన్స్ ఉంటాయి మెయిన్. ఒకటి స్క్రీన్ సైజ్, ఇంకొకటి బ్యాటరీ ఛార్జింగ్. దీనిలో ఏదైతే S25 బుడ్డ ఫోన్ ఉందో మీకు 6.2 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డైనమిక్ కెమెరా డిస్ప్లేతో వస్తుంది. అదే మనం S25 ప్లస్ చూసుకుంటే 6.7 ఇంచ్ డిస్ప్లే సైజ్ వెళ్తుంది అండ్ క్వాడ్ HD ప్లస్ ఇది 2K ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ అన్నిట్లో స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్ తోనే వస్తున్నాయి అండ్ బేస్ మోడల్ 12GB RAM 256GB తో వస్తున్నాయి. కెమెరాస్ కూడా సేమ్ ఉంటాయి రెండిట్లో. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాటరీలో చేంజ్ అవుతుంది. బ్యాటరీ మీకు S25 వచ్చేసరికి 4000 mAh బ్యాటరీతో వస్తే S25 ప్లస్ వచ్చేసరికి 4900 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఛార్జింగ్ కూడా మీకు కొద్దిగా చేంజ్ అవుతుంది. S25 వచ్చేసరికి మీకు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది అండ్ S25 ప్లస్ వచ్చేసరికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. రెండు మీకు వాటర్ రెసిస్టెంట్ తో వస్తున్నాయి, IP68 రేటింగ్ తో వస్తున్నాయి. రెండు మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి అండ్ రెండిట్లో మీకు USB 3.2 సపోర్ట్ కూడా ఉంటుంది. అల్గాటో కూడా మీకు సపోర్ట్ అయితే చేస్తాయి. రెండిట్లో మీకు NFC ఉంటుంది, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ ఉంటాయి. ఫ్లాగ్షిప్ స్పెక్స్ తోనే వస్తాయి మీకు, ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఏం లేదు. ఈవెన్ బిల్డ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఫ్లాగ్షిప్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ జనరేషన్ కి ఇప్పటికి మెయిన్ చేంజ్ వచ్చేసరికి ప్రాసెసర్. ఇప్పుడు లాస్ట్ టైం మనకి Exynos 2400 ప్రాసెసర్ ఉండేది కదా, ఇప్పుడు Qualcomm కి వచ్చేసారు. Qualcomm Snapdragon 88 ఫర్ గెలాక్సీ. S25 అల్ట్రాలో మీరు ఏదైతే ప్రాసెసర్ చూస్తున్నారో సేమ్ ప్రాసెసర్ మీకు S25 ప్లస్ లో కూడా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ మీకు BGMI 90 FPS లో ప్రెజెంట్ హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ 120 FPS. కాకపోతే ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈవెన్ BGMI కూడా మీకు 120 FPS లో హ్యాండిల్ చేయగలదు. ప్రెజెంట్ కొత్త ఫోన్స్ కాబట్టి ఆప్టిమైజేషన్ అవడం కొద్దిగా టైం అయితే పడుతుంది గేమ్. మీకు తొందరలోనే మేబీ ఒక 1-2 months లో ఈ 120 FPS లో కూడా BGMI అయితే హ్యాండిల్ చేయగలవు. ఇవి మేజర్ హైలైట్ ఇదే. మనకి లాస్ట్ టైం తో కంపారిజన్ మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడవాలైతే మాత్రం S25 ప్లస్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. మంచి ప్రాసెసర్ తో వస్తుంది. స్క్రీన్ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది, 2K ప్లస్ డిస్ప్లే. సో ఓవరాల్ గా మీకు చాలా బాగా సెట్ అయ్యింది. సో పర్ఫార్మెన్స్ పరంగా S24 తో కంపేర్ చేస్తే S25 మీకు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే మీరు నోటీస్ చేస్తారు. నెక్స్ట్ మేజర్ హైలైట్ సామ్సంగ్ S సిరీస్ లో ఇప్పుడు AI ఫీచర్స్. ఇప్పుడు ఇప్పుడు సామ్సంగ్ S24 సిరీస్లో ఫస్ట్ తీసుకొని వచ్చింది. దాని తర్వాత చాలా బ్రాండ్స్ ఏ ఫీచర్స్ని ఫాలో అవుతూ వచ్చినాయి అండ్ ఇప్పుడు ఇంకా ఇంకొద్దిగా అడ్వాన్స్గా అయితే వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు S25 ప్లస్లో కూడా మీకు ఏదైతే S25 అల్ట్రాలో ఫీచర్స్ నేను చూపించాను అవన్నీ ఉంటాయి. మీరు S24 సిరీస్లో చూసిన ఏ ఫీచర్స్ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే దీనిలో ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఫీచర్స్ కూడా వచ్చినాయి. ముఖ్యంగా జెమినైని మీరు ప్రజెంట్ ఇప్పుడు ఫ్రెండ్లీ మ్యానర్గా వచ్చేసింది. జెమినై ఇంతకుముందు చాట్ బాట్ లాగా పనిచేస్తుంది కదా, ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్తో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతాం అట్లా ఇప్పుడు జెమినైతో మనం ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు. ఫ్రిడ్జ్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, వాటితో మీకు ఏం కూర చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు నేను జెమినై యాక్టివేట్ చేశాను. ప్లస్లోకి వెళ్ళాం. కెమెరా ఓపెన్ చేసి మీరు ఆ ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్ ఫోటో తీసినా కానీ ఓకే, లేకపోతే గ్యాలరీలో నేను ఆల్రెడీ యాడ్ చేశాను కొన్ని వెజిటేబుల్స్. సో ఈ వెజిటేబుల్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని అడుగుదాం. సజెస్ట్ మీ ఏ రెసిపీ. Absolutely. Based on the delicious looking vegetables in that picture, I'd suggest a vibrant and refreshing Mediterranean quinoa salad. It's packed with flavor, easy to make, and celebrates the fresh produce you have. ఇట్లా మీరు ఏదైనా సజెషన్స్ అడగవచ్చు. అండ్ ఇప్పుడు రాకీ ఉన్నాడు, రాకీ ఫోటో కూడా ఉంది, దాన్ని కూడా తీసుకుందాం ఒకటి. సజెస్ట్ సమ్ హెల్తీ ఫుడ్ ఫర్ దిస్ డాగ్. It seems like you're asking about healthy food for a German Shepherd, as the image shows one, and not about... ఇట్లా మీ డైలీ లైఫ్లో చాలా రకాలుగా మీరు జెమినై అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ యాక్షనబుల్ సజెషన్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. మనం లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేస్తాం అనుకోండి, AI సెలెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ పేజ్లో మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు టెక్స్ట్ని కాపీ చేయాలనుకుంటే దాని మీద ట్యాప్ చేస్తే టెక్స్ట్ మనం కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు. లేదు ఇప్పుడు నా మీద నేను ట్యాప్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం జనరేట్ ఎడిట్లోకి వెళ్ళొచ్చు. మీరు ఆ వీడియోలో జిఫ్ ఏమైనా క్రియేట్ చేయొచ్చు. దీన్ని వాల్పేపర్లో పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. ఇప్పుడు నేను సెట్ అయ్యి వాల్పేపర్ అంటే ఇది వాల్పేపర్లా సెట్ అయిపోతుంది. లేదు ఇమేజ్ మనం డ్రాయింగ్ అసిస్టెంట్లో కూడా వెళ్ళొచ్చు. డ్రాయింగ్ అసిస్టెంట్లోకి వెళ్ళి మనం దీన్ని కార్టూన్ కానీ స్కెచ్ కానీ ఇట్లాంటివి కూడా జనరేట్ చేయొచ్చు. ఇలా మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తుంది యాక్షనబుల్ సజెషన్లో. నెక్స్ట్ ఇంకా జెమినైని మీరు చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. మీరు ఇంకా డైలీ లైఫ్లో వాడేదాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను వీడియో చూస్తున్నా కదా, ఈ వీడియో ఉంది. ఇప్పుడు జెమినై నేను యాక్టివేట్ చేసి టాక్ అబౌట్ దిస్ వీడియో అన్నాం అనుకో. Sounds like that Samsung Galaxy S25 Ultra is a big upgrade. Any questions about it? Maybe I can help you decide if you should upgrade from... Can you summarize this video? S25 Ultra is the new phone from Samsung. Got a new titanium body, and the weight and thickness are reduced. The main camera is now 200 megapixel
and the wide-angle camera is now 50 megapixel. సో ఇట్లా మనకి వీడియోలో సమ్మరీ మీరు తెలుసుకోవచ్చు వీడియో మొత్తం చూడకుండా. అండ్ దాంతోపాటు సర్కిల్ టు సెర్చ్ ఆల్రెడీ మనం చూసాం, లాస్ట్ జనరేషన్ మొత్తం అదే. ఏదైనా మనం తెలియని విషయాలు తెలుసుకోవచ్చు సర్కిల్ చేసి. అండ్ సాంగ్స్ కూడా ఇప్పుడు ఏదైనా మీరు రీల్స్ చూస్తుంటారు, రీల్స్లో సాంగ్స్ ప్లే అవుతుంటాయి కదా, దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ సర్కిల్ టు సెర్చ్ మీరు ఎనేబుల్ చేస్తే చాలు. మ్యూజిక్ సింబల్ మీరు ట్యాప్ చేస్తే ఆ వీడియోలో ఏదైతే సాంగ్ మీకు ప్లే అవుతుందో దాని గురించి డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ నౌ బ్రీఫ్ S25 అల్ట్రా వీడియోకి మీకు చెప్పాను నౌ బ్రీఫ్ సంబంధించి. సో ఇది మీరు డైలీ మీరు మార్నింగ్ బ్రీఫ్, ఆఫ్టర్నూన్ బ్రీఫ్, ఈవినింగ్ బ్రీఫ్, మీరు చేసే పనులు బట్టి మీరు ఫోన్ ఎలా యూస్ చేస్తున్నారు దాని తగ్గట్టు కొన్ని సజెషన్స్ ఇస్తుంటుంది, రిమైండ్ చేస్తూ ఉంటుంది. మీరు ఏమేమి పనులు చేయాలనుకుంటారో అవన్నీ మీరు పెట్టుకుని రిమైండర్స్. ఇది రెగ్యులర్గా యూస్ చేస్తుంటే లాంగ్ రన్లో దీని గురించి ఇంకా బెటర్గా మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. ఇవి కొన్ని కొత్త AI ఫీచర్స్ S25 సిరీస్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా రెండు మీకు మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి. ఫ్రంట్ బ్యాక్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో వస్తున్నాయి. అండ్ సైడ్ వచ్చేసరికి ఇది అల్యూమినియం ఫ్రేమ్, ఎన్హాన్స్డ్ ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తున్నాయి. అండ్ డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, హడావుడైతే ఏముండదు. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే మీకు వెయిట్ తగ్గింది, థిక్నెస్ కూడా తగ్గినాయి. లాస్ట్ టైం మనకి S24 తో కంపేర్ చేస్తే S25 మీకు ఒక 5 గ్రామ్స్, రెండు మీకు ఒక దగ్గర 5 గ్రామ్స్ వెయిట్ అయితే తగ్గుతాయి. అండ్ 0.3 to 0.4 mm థిక్నెస్ కూడా తగ్గుతుంది. మీరు S24 ప్లస్ పట్టుకొని S25 ప్లస్ పట్టుకుంటే మీరు కొద్దిగా స్లిమ్ అనిపిస్తే ఫోన్స్, అండ్ కొద్దిగా లైట్ వెయిట్ అనిపిస్తాయి. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు బేస్ మోడల్ ఇంతకుముందు 8GB 128GB ఉండేది కదా, ఇప్పుడు బేస్ మోడల్ 12GB ర్యామ్ 256GBకి చేంజ్ చేశారు. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం దీనిలో కూడా మీకు 7+7 అప్డేట్స్ అయితే వస్తాయి. అంటే 7 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అప్డేట్స్ పరంగా ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ UI కూడా అది మీకు One UI 7 మీద రన్ అవుతుంది. One UI 7 ఫీచర్స్ సంబంధించి సపరేట్ వీడియో కూడా చేశాను నేను. అండ్ చాలా బాగుంది UI, మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు ఒకవేళ పాత Samsung One UI యూస్ చేసి One UI 7కి వచ్చారనుకోండి, మీకు చాలా స్మూత్ అనిపిస్తుంది UI అయితే. నాకు యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఇంప్రూవ్ అయింది లాస్ట్ జనరేషన్ One UI 6తో కంపేర్ చేస్తే. అండ్ కంప్లీట్ ఫీచర్స్ ఉన్నాయి కదా One UI 7 సంబంధించి, అవి తెలుసుకోవాలనుకుంటే వీడియో ఒకసారి చెక్ చేయండి, దీనిలో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం సేమ్ కెమెరా, సేమ్ తేడా అయితే లేదు. మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ అండ్ 10 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి మెయిన్, ఒకటి వైడ్, ఒక టెలిఫోటో. అండ్ మెయిన్ టెలిఫోటోలో మీకు OIS అయితే ఉంటుంది. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాక్ కెమెరా ఇష్యూస్ మీరు 8K 30fps వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ కొత్త ఫీచర్ ఏంటంటే కెమెరాలో లాగ్ ఏదైతే మీరు ఫీచర్ చూసారో S25 అల్ట్రాలో, సేమ్ ఫీచర్ మీకు S25 ప్లస్ లో కూడా ఉంటుంది. ఒక మీరు లాగ్ క్వాలిటీలో 8K వీడియో రికార్డ్ చేయాలనుకుని చేయొచ్చు. తర్వాత మీరు ఎడిటింగ్ లో కలర్ గ్రేడింగ్ చేసి చాలా వరకు వీడియోని ఇంప్రూవ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, మీరు డిఫరెన్స్ చూడొచ్చు లాగ్లో రికార్డ్ చేసిన వీడియోని మీరు కలర్ గ్రేడింగ్ చేస్తే ఎలా ఉంటుందో. అండ్ మిగతా ఫీచర్స్ కెమెరాలో మీకు 4Kలో మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి. అండ్ స్లో మోషన్ వీడియో అన్నీ ఉంటాయి. మీకు ఏదైతే S25 అల్ట్రా మీరు చూసారో వీడియోలో ఏదైతే కెమెరా ఫీచర్స్ అన్ని చెప్పాను అవన్నీ మీకు S25 ప్లస్ లో కూడా ఉంటాయి, ఏమైతే తీసేయలేదు. ఇంకా ఫోటోస్ విషయానికి వచ్చినా కానీ మీకు ఫ్లాగ్షిప్ కెమెరాస్ ఇవి, మీకు కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయాలంటే మాత్రం మీకు ఆప్టికల్ క్వాలిటీ మీకు 3Xలో ఉంటుంది. 3Xలో మీరు పోర్ట్రేట్ షాట్స్ తీస్తే మీకు ఫొటోస్ అయితే ఇలా అయితే వస్తాయి. అండ్ ఫ్రంట్ మీకు 12 మెగాపిక్సెల్ కెమెరాస్ మీకు అయితే లాస్ట్ మీరు చూసారు S24 వాటిలో సేమ్ అవే కెమెరాస్. అండ్ ఆడియో ఎరేజర్ కూడా ఉంటుంది. మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు మీరు ఆడియో మీ వాయిస్ నుంచి మిగతా బ్యాక్గ్రౌండ్ నాయిస్లో రిమూవ్ చేయడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి చూపించాగా మీకు S25 అల్ట్రా వీడియోలో మీరు చూస్తుంటారు. అవన్నీ మీకు దీనిలో కూడా ఉన్నాయి. S25 ప్లస్లో కూడా మీకు ఆడియో ఎరేజర్ ఫీచర్ అయితే ఉంది. ఇంకా వీటి ప్రైజెస్ విషయానికి వస్తే S25 వచ్చేసరికి 12GB ర్యామ్ 256GB మోడల్ బేస్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 80,999 రూపాయలు పెట్టారు. S25 ప్లస్ వచ్చేసరికి 99,999 రూపాయలు 12GB ర్యామ్ 256GB మోడల్. S25 మీద HDFC బ్యాంక్స్ మీద 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్, ఒకవేళ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్ట్రా బోనస్గా మీకు 11,000 రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ అయితే వస్తుంది. అంతేకాదు నో కాస్ట్ EMI కూడా ఉంది. నో కాస్ట్ EMI 3,375 రూపాయలు పర్ మంత్ ఫర్ 24 monthsకి. ఇది కూడా ఒకటి ఆఫర్ నడుస్తుంది S25 మీద. S25 ప్లస్ మీద ఆఫర్ చూసుకుంటే 256GB మోడల్ ప్రైస్కే 512GB మోడల్ అయితే వచ్చేస్తుంది. అక్కడ మీకు 12,000 రూపాయలు బెనిఫిట్ అయితే వస్తుంది. దీని మీద ఎటువంటి బ్యాంక్ ఆఫర్ అయితే ఏం లేదు. కాకపోతే నో కాస్ట్ EMI అయితే ఉంది. మీకు 24 monthsకి నో కాస్ట్ EMI పర్ మంత్ 4,167 రూపాయలు పడుతుంది. ఇంకా కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. వాచెస్ కానీ TWS అనుకుంటే వాటి మీద కూడా డిస్కౌంట్ అయితే వస్తున్నాయి. మొత్తం డీటెయిల్గా మీరు చెక్ చేయాలనుకుంటే Samsung వెబ్సైట్కి వెళ్ళండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడ మీకు ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఆఫర్ సంబంధించి. ఇది ఓవరాల్గా S25 ప్లస్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఎలా అనిపించింది S25? మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేసిన తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.